హాయ్ హలో నమస్తే. నేను గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 57. నేను ఇప్పుడే రెడీగా లేకపోయినా తమరికి మరొకసారి ఛాన్స్ ఉందని గుర్తు చేస్తున్నాను బాబు అని అంది సుహ విశ్వ మెడవంపులో మొహం దాచుకుంటూ. హా, ఒక్కటేంటి బేబీ, నాకు ఇంకా ఎన్ని బేబీస్ని చూసే ఛాన్స్ అయినా ఉంది. తమరికే ఓపిక ఉండాలి కదా బేబీస్ని మోయడానికి అన్నాడు విశ్వ. సుహ నడుము చుట్టూ చేయి వేసి ఆమెని అతడి దగ్గరికి లాక్కొని కౌగిలించుకుంటూ. అలా అయితే తమరికి మరొక్కసారి మాత్రమే ఛాన్స్ ఇస్తాను కిల్లర్ గారు. తమరికి బేబీ గర్ల్ కావాలి అని చాలా కోరికగా ఉండేది కదా. ఇంకొక బేబీ గర్ల్ని మాత్రమే ఇస్తాను మీకు అని అంది సుహ. అయితే మళ్ళీ అబ్బాయి పుడితే ఏం చేస్తావు బేబీ అని అడిగాడు విశ్వ. అలా ఏం అవ్వదు, వీడికి చెల్లినే పుడుతుంది. మరొకసారి వీడున్నాడు కదా అబ్బాయి, చాలులే కిల్లర్. మళ్ళీ అబ్బాయి పుడితే మళ్ళీ అమ్మాయి కావాలని నువ్వు గోల చేస్తే నేనెక్కడికి వెళ్ళాలి అని అంది సుహ బుంగమూతి పెట్టుకొని. ఎన్నిసార్లు అబ్బాయి పుట్టినా మళ్ళీ అమ్మాయి పుట్టే వరకు ట్రై చేద్దాం బేబీ, పోయేదేముంది అని అతడి ముక్కుతో సుహ ముక్కుతో రాస్తూ అన్నాడు విశ్వ చిన్నగా స్మైల్ చేస్తూ. అవునవును, మీదేం పోతుంది, మీ పిల్లలదేం పోతుంది, ఇక్కడ మోసేది కనేది నేను కదా, ఆ నొప్పులు నాకు తెలుస్తాయి కదా అని అంది సుహ. హా, అలా అయితే మనకి వీడి ఒక్కడు చాలులేరా, నీకు పెయిన్గా ఉంటే వద్దులే అన్నాడు విశ్వ సుహ కళ్ళల్లోకి చూస్తూ. నాకు పాప కూడా కావాలి, వీడొక్కడే ఉంటే ఏం బాగుంటుంది చెప్పు. వీడికి చెల్లి కూడా ఉంటే అప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకుంటారు, అప్పుడు మన ఫ్యామిలీ ఫుల్గా ఉంటుంది కదా. అయినా పెయిన్గా ఉంటుందని పిల్లల్ని కనడం మానేస్తే ఎలా చెప్పు. ఆ పిల్లలు మా చేతుల్లో రావడానికి మేము ఎంత పెయిన్ అయినా భరిస్తాము కిల్లర్. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాం. ఆఖరికి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే మళ్ళీ తిరిగి బయటికి వస్తామో రామో అని తెలిసినా కూడా వాళ్ళని కనడానికి సిద్ధమవుతాం. అంత ప్రేమ మాకు పిల్లలంటే అని అంది సుహ. అని సుహ డెలివరీ అప్పుడు తను ఎంత ఏడ్చిందో, తను ఎంత బాధపడిందో కల్లారా చూశాడు కదా, అదంతా గుర్తు చేసుకున్నాడు విశ్వ. సరే ఇదంతా వదిలే, ముందైతే నువ్వు క్యూర్ అవ్వాలి కదా బేబీ. వీడు కాస్త పెద్ద అయ్యాక అప్పుడు వీడి చెల్లి గురించి ఆలోచిద్దాంలే, ఇక పడుకో అని సుహాని అతడి ఎదపై పడుకోబెట్టుకొని ఆమెకి జో కొడుతూ ఉంటే సుహ త్వరగానే నిద్రపోయింది. విశ్వ మాత్రం నిద్రపోకుండా సుహాని కంటి నిండా నింపుకుంటూ ఉన్నాడు. ఎందుకో ఒక్కసారిగా ఆమెను మొదటి రోజు చూసిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా జరిగిందంతా వాళ్ళ మధ్య అతడి కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. ఆమెనే చూడడం అతడికి ఒక అద్భుతం, ఆమెను ప్రేమించడం నిజంగా అది ఒక వింత అతడికి. అమ్మాయిల విషయం అనేది అతడి చాప్టర్లో లేదు. అమ్మాయి అనే మాట అతడు జీవితంలో లేదు. కానీ సుహాని చూసిన మరో నిమిషం అసలు అలా ఎలా ప్రేమలో పడిపోయాడో ఇప్పటికీ అతడికి అంతు చిక్కదు. ఆమె ఎలా అతడి మనసులోకి వచ్చిందో తెలియదు, కానీ వచ్చేసింది. ఎంతలా అంటే ఆమె తప్ప ఈ లోకంలో అతడికి ఏదీ ఎక్కువ కాదు అన్నంతలా. కనీసం ఒకరికి ఒకరు ఐ లవ్ యూ కూడా చెప్పుకోలేదు. వాళ్ళ ప్రేమ భాష అంతా కూడా కళ్ళల్లోనే తెలుపుకున్నారు. ఆమె పెళ్ళి అనగానే మొట్టమొదటిసారి అతడికి ఊపిరి ఆగిన ఫీలింగ్. కానీ ఆమె మెడలో తాళి కట్టిన మరో నిమిషం ఇక ఆమె అతడి సొంతమన్న ఫీలింగ్ అతడికి ఈ ప్రపంచాన్నే జయించినంత సంతోషాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని అతడి ఇంటికి తీసుకురావడం, వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంతోషాలు అన్నీ కూడా ఇప్పటికీ అతడికి గుర్తొస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది.
ఆ తర్వాత ఎన్నో చేదు సంఘటనలు వాళ్ళ లైఫ్లో జరగడం, అతడి కోసం ఆమె చేసిన ప్రతి ఒక్క పని కూడా అతడికి ఇప్పుడు గుర్తొస్తూ ఉంటే ఆమెపై ఇంకా ఎన్నో వేల రెట్లు ప్రేమ పెరుగుతూనే ఉంది. అతడి కొడుకు కన్నా కూడా ఎక్కువగా సుహా అంటేనే ప్రేమ అతడికి. అతడు బల్ల గుద్ది మరీ చెప్పగలడు అతడి పిల్లల కన్నా కూడా ఆమె అంటేనే అతడికి ప్రేమ ఎక్కువ అని. ఈ లోకం మీద అతడికి అతి అపురూపమైనది ఏదైనా ఉందంటే అది సుహా మాత్రమే. సుహా తర్వాతే వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలైన అతడికి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలడు అతడు. ఎందుకంటే ఇక సుహా అంటే అతడికి ఇది అని చెప్పలేని కొన్ని వేల ప్రేమ. ఆ ప్రేమని అతడు ఆమె ముందు మాత్రమే బయట పెట్టగలడు. మిగతా అందరి ముందు నిజంగా అతడు కిల్లర్నే. ఓన్లీ సుహా ముందే రొమాన్స్ కిల్లర్. అతడి అల్లరి, అతడి ప్రేమ, అతడి బాధ, అతడి ఏ ఫీలింగ్ అయినా సుహా ముందే బయటపడుతుంది. వేరే ఎవరి దగ్గరైనా కూడా అతడు ఒక ఫీలింగ్ లేని మనిషి. అసలు అతడికి ఫీలింగ్స్ ఉంటాయా అని కూడా ఎవరు అనుకోరు విశ్వని చూసిన వాళ్ళు. ఆ రాత్రంతా నిద్రపోకుండా కొడుకుని, భార్యని చూస్తూనే గడిపేశాడు విశ్వ. రాత్రంతా కొడుకు నిద్రలేస్తూ ఉంటే సుహాకి డిస్టర్బ్ అవ్వకుండా విశ్వ ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ వాడికి ఆకలవ్వడంతో ఇంకా గట్టిగా రాగం ఎత్తుకునేసరికి సుహాని లేపి కొడుకుని ఆమె ఒడిలో వేసి ఆమెను అతడి భుజం మీదకి వాల్చుకొని ఇద్దరిని గట్టిగా పట్టుకుంటాడు. కొడుకు కడుపు నిండా పాలు తాగి పడుకోగానే మళ్ళీ సుహాని పడుకోమని చెప్పి బాబుని ఎత్తుకొని అటూ ఇటూ తిరుగుతూ వాడిని జాగ్రత్తగా పడుకోబెడతాడు. ఇక రాత్రంతా జాగారం చేస్తూ కొడుకుని ఎత్తుకొని తిప్పడం, వాడికి ఆకలైనప్పుడు సుహాన్ని లేపి పాలు పట్టించడం, ఇదే తంతు జరిగింది విశ్వాకి. ఉదయం 6 గంటలు అవ్వగానే మెయిడ్స్ ఇంట్లో పనులు అలాగే టిఫిన్ పనులు అన్నీ చేస్తూ ఉంటే 6ంటికి మెలకువ వచ్చిన శ్యామ భైరవ్ కాగిలిలో ఉండడంతో బావా వదలవా అని అంది మత్తుగా. 6 అవుతుంది కదా, కాసేపు పడుకో అన్నాడు భైరవ్ మళ్ళీ అతడి కౌగిలిలోకి మరదల్ని బంధిస్తూ. అది కాదు బావా, బాబు నైట్ అంతా సరిగ్గా పడుకోడు. అక్క నిద్రపోయిందో లేదో వాళ్ళిద్దరికీ నిద్ర ఉండదు. మనం హాయిగా పడుకున్నాం కదా, బాబుని తీసుకొస్తే అక్క కాసేపు పడుకుంటుంది అని. బాబుని తీసుకొస్తానుండు అని అంది శ్యామ. అలాగేనే తీసుకురాపో అని భైరవ్ శ్యామని వదలగానే తను ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సుహా వాళ్ళు ఉన్న రూమ్ డోర్ కొట్టింది. అప్పటికి ఇంకా విశ్వ కొడుకుని ఎత్తుకొని కూర్చుని ఇంత మార్నింగ్ ఎవరు అనుకొని కొడుకుని ఎత్తుకొనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి శ్యామ లోపలికి వచ్చి అక్క పడుకుందా సార్, నైట్ నిద్రపోనిచ్చాడా బాబు అని అడిగింది. మీ అక్క నిద్ర డిస్టర్బ్ అవ్వనివ్వలేదు కానీ నా నిద్రను మొత్తం డిస్టర్బ్ చేశాడు. నైట్ అంతా అసలు పడుకోవట్లేదు కదా. పాలు తాగుతున్నాడు కానీ పడుకోవడం లేదు. ఇదిగో ఎత్తుకొనే ఉన్నాను నైట్ నుండి అని చెప్పాడు విశ్వ. అక్కను కూడా ఇంకా కాసేపు పడుకోనివ్వండి సార్, బాబు నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను, పాలు తాగాడు కదా అని అడిగింది శ్యామ విశ్వ చేతిలో ఉన్న బాబుని తీసుకుంటూ. ఇదిగో ఇప్పుడే 5 నిమిషాలు అవుతుంది అంతే, తాగి అని కొడుకుని శ్యామ చేతిలో పెట్టాడు విశ్వ. అలాగే సార్, ఏడిస్తే నేను లేపుతానులేండి, మీరు పడుకోండి కాసేపు అని మళ్ళీ రూమ్ డోర్ క్లోజ్ చేసి శ్యామ బాబుని భైరవ్ దగ్గరికి తీసుకువెళ్ళింది. అరెరే చిన్నబావి వచ్చాడా అని బాబుని శ్యామ చేతుల్లో నుండి తీసుకొని భైరవ్ ఎత్తుకొని అలా బయట కూర్చుందాం పదవే, బాబుకి ఎండ తగులుతుంది అని నీరెండ కోసం బాబుని ఎత్తుకొని భైరవ్ శ్యామ కలిసి గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నారు.
ఇక బాబుని వాళ్ళు తీసుకునేసరికి అప్పుడు మనోడికి నిద్ర వచ్చినట్టుగా అయ్యి విశ్వ బెడ్ మీదకి వెళ్ళి సుహాని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు. సుహ మెల్లిగా కళ్ళు తెరిచి బాబు ఎక్కడ కిల్లర్, శ్యామ తీసుకుందా అని అడిగింది. హా బేబీ, వాడు ఇప్పుడే పాలు తాగాడు కదా, కాసేపు ఆడుకోనివ్వులే, నువ్వు కూడా కాసేపు పడుకోరా అని సుహాని గట్టిగా హక్ చేసుకున్నాడు విశ్వ. ఇంకా ఉంది. నా స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.